ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హ్యాపీ బిస్కెట్స్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా ఒక హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్యాకెట్ చింపేసి అయితే ప్లేట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఏ విధంగా అయితే ముక్కలు చేస్తున్నాను మీరు కూడా ఆ విధంగా అయితే ముక్కలు అయితే చేసుకోండి. ముక్కలు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకున్న తర్వాత 2 కప్పుల వరకు అయితే పాలు అయితే తీసుకోవాలి. 2 కప్పుల వరకు అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాలు కొంచెం చిక్కపడే వరకు అయితే పాలను మరిగించుకోవాలి. మరిగిన తర్వాత 1 కప్పు వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి, పంచదార యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బిస్కెట్స్ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఆ బిస్కెట్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. కొంచెం చిక్కబడే వరకు అయితే మిక్స్ చేయాలి బాగా. నేను ఏ విధంగా అయితే మిక్స్ చేస్తున్నానో గరిటెతో మీరు కూడా ఆ విధంగా మిక్స్ చేయండి. చూసారు కదా, చిక్కగా అయితే అయిపోయింది అనమాట మిక్స్ చేసి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి, వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పెట్టిన తర్వాత ఒక బాక్స్లో అయితే వేసుకోవాలి. బాక్స్లో వేసుకున్న తర్వాత 6 to 7 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచుకోవాలండి. 6 to 7 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే పైన చాక్లెట్ సిరప్ ఉంటే పైన అయితే వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు.